వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. ఇవాళ వీడియో వచ్చేసరికి రియల్మీ 14 Pro 5G స్మార్ట్ ఫోన్కి సంబంధించిన యూనిక్ ఫీచర్స్, ప్రైస్, స్పెసిఫికేషన్స్ ఏవైతున్నాయో ఈ వీడియోలో డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. నా ఒపీనియన్ కూడా చెప్తాను. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, కంటెంట్ యూస్ఫుల్ అయితే ఇట్లా ఒక లైక్ అయితే చేయండి. సో ఇక్కడ మీరు గమనిస్తే అఫీషియల్ రియల్మీ వాళ్ళ వెబ్సైట్ నుంచి ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేసిన క్రెడిట్ అండ్ సోర్స్ కూడా వాళ్ళకే. కానీ ఇక్కడ మనం మెయిన్ చూసుకుంటే వాళ్ళు 4 కలర్ ఆప్షన్స్ అయితే ఇక్కడ మనకు కనిపిస్తుంది. లైక్ బ్లాక్, గ్రే కలర్, పర్పుల్ కలర్ అండ్ కొంచెం సమ్వాట్ లైక్ పింకిష్ కలర్ అండ్ పర్ల్ కలర్ లాంటిది ట్రాన్స్పరెంట్ కలర్ చేంజ్ అయ్యేటట్టు ఇది ఒకటి యూనిక్ వేరియంట్ ఒకటి ఉంటుంది. ఇక్కడ పవర్డ్ బై నెక్స్ట్ ఏఐ అని ఉంది. మెయిన్ ఫీచర్స్లో చూసుకుంటే మాత్రం సోనీ వాళ్ళది IMX 882 OS కెమెరా అయితే ఇక్కడ ప్రొవైడ్ చేస్తారు. నాకు ఇది ఒకటి చాలా బాగా నచ్చింది. సోనీ వాళ్ళది కెమెరా బాగుందన్నమాట. అండ్ మ్యాజిక్ త్రిబుల్ గ్లో ఫ్లాష్ అనమాట బై. సో 3 ఫ్లాషెస్ వస్తున్నాయి కెమెరా అక్కడ. ఈ ఫీచర్ నాకు చాలా మంచిగా అనిపించింది. కెమెరా ఫీచర్ అయితే చాలా బాగా నచ్చింది ఈ ఫీచరు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే 6000 mAh బ్యాటరీతో పాటు కూడా వస్తుంది. ప్లస్ మంచిగా ఉంది భయ్. ఐ థింక్ 45 watts ఛార్జర్తో పాటు కూడా వస్తుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ఎనర్జీ 5G ప్రాసెసర్తో పాటు కూడా వస్తుంది. బాగుంది. 120Hz కర్వ్ డిస్ప్లేతో పాటు కూడా వస్తుంది. IP68, 69, 66 ఏమంటారు వాటర్ అండ్ డస్ట్ షాక్ రెసిస్టెన్స్తో పాటు కూడా వస్తుంది అంటారు. ఇక్కడ కొన్ని నీళ్ళలో పడ్డా కూడా కొంచెం యూజ్ చేసుకోవచ్చు అనేసి అయితే అంటారు. ఇక్కడ మెయిన్ కెమెరా ఏదైతుందో 50 MP OS కెమెరాతో పాటు వస్తుంది. 4K వీడియో సపోర్ట్స్ అయితే వస్తున్నాయి అనమాట బై. అండ్ దాని తర్వాత బై ఇక్కడ మెయిన్ చూసుకుంటే మ్యాజిక్ గ్లో త్రిపుల్ ఫ్లాష్ అయితే మంచి పెట్టి. సెకండ్ అయితే మోనోక్రోమిక్ కెమెరా ఉంది, దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదు. అండ్ 60 MP అల్ట్రా క్లియర్ ఫ్లాష్ సెల్ఫీ కెమెరాతో పాటు కూడా వస్తుంది. ఇది సెకండరీ కెమెరా ఉంది. తర్వాత చూపిస్తాను దాని గురించి. కొన్ని శాంపుల్స్ అయితే చూసుకోవచ్చు. ఇక్కడ వాళ్ళు శాంపుల్స్ ప్రొవైడ్ చేసారు. గ్లో కెమెరా గ్లో ఫీచర్ అయితే ఎక్కువ ఫోకస్ అయితే చేసారు. లైక్ ఇలా డిఫరెన్స్ ఉంటుంది. ఫ్లాష్ ఆన్ చేసినాక ఆఫ్ చేసినాక గ్లో ఫీచర్స్, ఏఐ ఫీచర్స్ ఉన్నాయి బై. బ్లర్ ఆన్ చేసుకోవడానికి ఏఐఆర్ఎస్ టూల్స్ ఉన్నాయి. ప్రాసెసర్ చూసుకుంటే మాత్రమే 4nm ప్రాసెసర్ కాబట్టి మంచి ఎఫిషియన్సీతో పాటు కూడా వస్తే టెంపరేచర్స్ అవన్నీ ఈజీ కంట్రోల్ చేసుకుంటుంది. మంచి ఈ స్పోర్ట్స్ గేమ్స్లో మీకు 120 FPS దాకా కూడా గేమింగ్ ఎక్స్పీరియన్స్ వస్తుందంటూ జీటీ మోడ్ అయితే ప్రొవైడ్ చేసారు. సో జీటీ మోడ్ ఏంటంటే మీకు ట్వీక్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చేసుకోవచ్చు అన్నమాట. అండ్ ఇక్కడ వీసీ కూలింగ్ చేంబర్ అయితే ఉందో ప్రొవైడ్ చేసిరన్నమాట. 6000 mAh బ్యాటరీ విత్ 45 watts సూపర్ ఛార్జర్తో పాటు కూడా వచ్చింది. మంచి బ్యాటరీతో పాటు వస్తుంది. సో ఈజీగా బేసిక్ యూజర్ అయితే ఇట్లా 2 days ఈజీగా ఛార్జింగ్ వచ్చేస్తుంది. నార్మల్ యూజర్ అయితే ఇట్లా ఇవాళ ఛార్జింగ్ చేస్తే ఇట్లా రేపు తెల్ల మార్నింగ్ దాకా, ఇవాళ మార్నింగ్ ఛార్జింగ్ పెట్టినాం అంటే నెక్స్ట్ డే మార్నింగ్ అని 10-11 దాకా కూడా ఛార్జింగ్ వస్తుంది. మంచి స్టాండర్డ్ కలర్స్తో పాటు కూడా వస్తుంది బై. అండ్ పర్లేదు, మంచిగా అనిపించింది అంటే పోయి థిక్నెస్ అండ్ వెయిట్ కదా అనమాట. సో 7.5 అండ్ థిక్నెస్, 179 grams వెయిట్. సో నార్మల్గా ఏంటంటే 6000 mAh బ్యాటరీ అంటే వెయిట్ ఇంక్రీజ్ అవుతుంది కానీ ఇంకా తిన్నాక సన్నగా ఇచ్చారన్నమాట. బ్యాటరీ కూడా కొంచెం టెక్నాలజీ యూజ్ చేసినట్టు, కొత్త టెక్నాలజీ. అండ్ మంచి కర్వ్ డిస్ప్లేతో పాటు కూడా వస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్తో పాటు కూడా వస్తుంది. సో 6.7 inches డిస్ప్లే బాగుంది. ఓవరాల్గా చూసుకుంటే కొన్ని ఫీచర్స్ అయితే నాకు దీన్ని చాలా మంచిగా అనిపించినాయి. ఆపరేటింగ్ సిస్టమ్ వచ్చేసరికి రియల్మీ UI 6.0తో పాటు వస్తుంది. బేస్డ్ ఆన్ 115 అనమాట అవి. సో కొన్ని ఫీచర్స్ అయితే బాగానే ఉన్నాయి. ప్రైస్ ఎంతరా అంటే అఫీషియల్ రియల్మీ వాళ్ళ వెబ్సైట్లో చూసుకుంటే స్మార్ట్ ఫోన్ 25,000 ఉంది. 25,000 అంటే మీకు కంగారవాల్సిన అవసరం లేదు. మన వాళ్ళు ఇక్కడ ఆఫర్స్ కూపన్స్ అవన్నీ పెట్టారు, అవి పర్చేస్ చేసుకోవచ్చు. దీంట్లో 8GB ర్యామ్ 128GB స్టోరేజ్ వేరియంట్ వచ్చేది 25,000 ఉంది. 8GB ర్యామ్ 2GB స్టోరేజ్ వేరియంట్ 27,000 ఉంది. స్మార్ట్ ఫోన్ 3 కలర్ వేరియంట్స్ వస్తుంది. పర్ల్ వైట్ కలర్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఇది పర్ల్ వైట్ కలర్ అనమాట. దాని తర్వాత జైపూర్ పింక్ వస్తుంది ఇది. అండ్ ఆల్సో స్యూడీ గ్రే కలర్ అనమాట ఇది. సో ఇక్కడ స్టార్టింగ్లో చూసినట్టు పర్పుల్ కలర్ ఆప్షన్ అయితే లేదు. మేబీ తర్వాత రిలీజ్ చేస్తుండొచ్చు నాకు తెలిసిన కాడికి. పర్పుల్ కలర్ జైపూర్ పింక్, ఓకే, పర్పుల్ కలర్ ఆప్షన్ అయితే లేదనమాట. అండ్
ఈ వెబ్సైట్ కాకుండా వేరే వెబ్సైట్స్ ఉన్నాయంటే భయ్ ఎస్ ఫ్లిప్కార్ట్లో అవైలబుల్ ఉంది. మీరు ఫ్లిప్కార్ట్కి వెళ్ళి కూడా పర్చేస్ చేసుకోవచ్చు. సో ఫ్లిప్కార్ట్లో కూడా 3 కలర్ ఆప్షన్స్ అవైలబుల్ ఉన్నాయి, 2 స్టోరేజ్ ఆప్షన్స్ వస్తుంది, సేమ్ ప్రైస్ బై. అండ్ ఆల్సో ఇక్కడ డిస్కౌంట్స్ అవైలబుల్ ఉన్నాయి. ఇన్ కేస్ డిస్కౌంట్స్ ఏమైనా ఉంటే ఇట్లా అప్లై చేసుకోవచ్చు. హెచ్డిఎఫ్సి కానీ కొంచెం డిస్కౌంట్ వస్తుంది, అప్లై చేసుకొని పర్చేజ్ అయితే చేసుకోవచ్చు అనమాట. కమింగ్ టు స్పెసిఫికేషన్స్కి వచ్చేసేద్దాం. సో స్పెసిఫికేషన్స్కి వచ్చేస్తే 4 నానోమీటర్ది మినిట్ డామెన్సిటీ 7300 ఎనర్జీ ప్రాసెసర్ వచ్చింది. సో ప్రాసెసర్కి వచ్చేసరికి అయితే 7300 ఎనర్జీకి పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. స్లైట్ సిపియూ బూస్ట్ ఉంటుంది అండ్ జీపీయూ బూస్ట్ లైక్ 100 0.100 ఆర్ 0.100 మెగాహెర్ట్జ్ గిగాహెర్ట్జ్ డిఫరెన్స్ ఉంటుంది. ప్రాసెసర్ అండ్ జీపీయూ కూడా స్లైట్ కొంచెం బూస్ట్ వస్తుంది, కొంచెం స్లైట్ పర్ఫార్మెన్స్ కూడా ఇంప్రూవ్ ఉంటుంది. స్లైట్ అంటే కొంచెం మైనర్, అంటే నార్మల్గా ఫైనల్ అవుట్పుట్లో మినిట్ డామెన్సిటీ 7300కి మీకు ఒక 100 వస్తుందంటే మినిట్ డామెన్సిటీ 7300 ఎనర్జీకి వచ్చేసరికి అయితే 110 లేకపోతే 115 అట్లా వస్తుంది. స్లైట్ కొంచెం డిఫరెన్స్ వస్తుంది. అండ్ ఇక్కడ ర్యామ్ అండ్ మెమరీ చూసుకుంటే 2 ర్యామ్ టైప్స్ అండ్ 2 స్టోరేజ్ టైప్స్ తో పాటు కూడా వస్తుంది. కానీ ఇక్కడ నేను అఫీషియల్ వెబ్సైట్లో చూసినప్పుడు మాత్రం ఓన్లీ 8GB వేరియంట్స్ అవైలబుల్ ఉన్నాయి. అండ్ ఫ్లిప్కార్ట్లో కూడా అదే ఉంది, 8GB వేరియంటే అవైలబుల్. 2GB స్టోరేజ్ వేరియంట్ చూసినప్పుడు కూడా 8GB వేరియంటే అవైలబుల్ ఉందన్నమాట. ఇన్ కేస్ ఫ్యూచర్లో 12GB ర్యామ్ మోడల్ వచ్చే అవకాశం ఉండొచ్చు. అండ్ డిస్ప్లే చూసుకుంటే ఓఎల్ఈడి డిస్ప్లే వస్తుంది, 120Hz రిఫ్రెష్ రేట్తో పాటు కూడా వస్తుంది, బాగుంది. 6,000 mAh బ్యాటరీ విత్ 45 hours ఛార్జర్. ఛార్జింగ్కి పోయి టైం పడుతుంది, ముందే చెప్తున్నా. సో 45 hours ఛార్జర్ అయినా సరే ఛార్జింగ్ ఎక్కడానికి ఫుల్ ఛార్జ్ కావడానికి టైం పడుతుంది. ఈవెన్ మీరు సేఫ్టీ బ్యాటరీ ప్రొడక్షన్ చేసుకొని 80 or 85% పెట్టుకున్నా సరే కూడా కొంచెం టైం అయితే కన్జ్యూమ్ చేసుకుంటుంది. కానీ మీరు కెమెరాస్ చూసుకుంటే మాత్రం కెమెరా కూడా కొంచెం ఇంట్రెస్టింగ్ అయితే కనిపించింది నాకు. 50 MP సోనీ వాళ్ళ IMX82 OS కెమెరా వచ్చింది ఇక్కడ. అండ్ 5P లెన్స్తో పాటు కూడా వస్తుంది. 4K రికార్డింగ్ చేసుకోవచ్చు 30 fps అండ్ 1080p 60 fps అండ్ 30 fps, 120p 60 and 30 fps. OS అయితే ఇట్లా 1080p 60 fpsతో పాటు వస్తుంది. సెకండరీ కెమెరా వచ్చేసరికి మోనోక్రోమ్ కెమెరా వస్తుంది. సో స్టార్టింగ్లో నేను చెప్పినా కదా కెమెరా కాడికి వచ్చేసరికి సెకండరీ మోనోక్రోమ్ ఇచ్చారు. కొన్ని ఫీచర్స్లో యూస్ఫుల్ అయ్యే అవకాశం ఉంటుంది, లైక్ జూమ్, లైక్ కొన్ని ఫిల్టర్స్ కూడా. అండ్ 3P లెన్స్తో పాటు వచ్చింది ఇక్కడ. డ్యూయల్ వీడియో మోడ్స్తో పాటు కూడా వస్తుంది, సినిమాటిక్ వీడియోస్ అవన్నీ కూడా తీసుకోవచ్చు అనమాట. సెల్ఫీ చూసుకుంటే 16 MP సెల్ఫీ కెమెరా అనమాట. ఇక్కడ మీకు 1080p 30 fps 720p 30 fps రికార్డింగ్ చేసుకోవచ్చు. దీంట్లో ఆబ్వియస్గా డ్యూయల్ వీడియో మోడ్ అంటే ఫ్రంట్ రియర్ కెమెరాస్ యూజ్ ఇస్తారు కదా, సో అది. అండ్ నెట్వర్క్ గురించి చూసుకుంటే మాత్రం ఇక్కడ మీకు మ్యాక్సిమం అన్ని నెట్వర్క్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు ఇక్కడ. ఇన్ కేస్ ఇంకా అప్డేట్ కావాలంటే ఇక్కడ వీడియో పాజ్ చేసుకొని ఏవే నెట్వర్క్స్ ఉన్నాయో ఇక్కడ మీరు చూసుకోవచ్చు అనమాట. సపరేట్గా మెన్షన్ చేసారు బ్యాండ్ విత్ ఫ్రీక్వెన్సీ ఎంత ఉందనేసి. నెక్స్ట్ వైఫై 6 వస్తుంది, వైఫై ల్యాన్ వస్తుంది, డిస్ప్లే ఏమంటారు ల్యాన్ 13తో పాటు కూడా వస్తుంది, బ్లూటూత్ వర్జన్ 5.4 వస్తుంది. కానీ ఇక్కడ NFC లేదు బై. ఐ థింక్ ఇది ఒక డ్రాబ్యాక్ అనుకోవచ్చు. 25,000 పెడుతున్నాం NFC లేకపోతే ఎట్లా అనేసి అనిపించి NFC ఉంటే బాగుండేది. అండ్ లొకేషన్కి సంబంధించిన ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇట్లా చూసుకుంటే మాత్రం మీకు సింగిల్ బ్యాండ్ విత్ వస్తుంది. యాక్చువల్లీ డ్యూయల్ బ్యాండ్ విత్ రావాల్సింది, సింగిల్ బ్యాండ్ మెయింటైన్ చేసారు ఇక్కడ. బైడోస్, GPS, గ్లోనస్, గ్యాలిస్తో పాటు కూడా వస్తుంది. వెయిట్ కాడికి వచ్చేసరికి అయితే జైపూర్ పింక్ ఏదైతే ఉందో 179 grams వెయిట్తో పాటు వస్తుంది. పర్ల్ వైట్ 179 grams. గ్రే కలర్ వచ్చేసరికి అయితే 181.5 grams పాటు వెయిట్ ఏదైతే వస్తుంది. స్మార్ట్ ఫోన్ డ్యూయల్ స్పీకర్స్, డ్యూయల్ మైక్స్, నాయిస్ క్యాన్సిలేషన్తో పాటు వస్తుంది. ఇక్కడ స్మార్ట్ ఫోన్కి సంబంధించిన పిక్చర్స్ ఉంటాయి, చూద్దాం ఒకసారి. యా, ఇక్కడ పవర్ బటన్, వాల్యూమ్ లాకర్కి ఇస్తున్న రైట్ సైడ్. అండ్ లెఫ్ట్ సైడ్ అయితే ఏం లేవు, క్లీన్గా ఉంది. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు సైడ్స్లా లెఫ్ట్ అండ్ రైట్. అండ్ బాటంలో చూసుకుంటే యా ఇక్కడ డ్యూయల్ మైక్, డ్యూయల్ స్పీకర్స్తో పాటు వస్తుంది. కింద కూడా టైప్-C పోర్ట్, మైక్ అండ్ సిమ్ స్లాట్తో పాటు కూడా వస్తుంది అన్నమాట. సో బాగుంది. యా ఓకే. అండ్ నెక్స్ట్ చూసుకుంటే 2 నానో సిమ్ కార్డ్స్ ఓకే, వాటి గురించి చూసినాం. సెన్సార్ చూసుకుంటే మాత్రం మంచిగా ఇచ్చారు బై. మ్యాక్సిమం అన్ని సెన్సార్స్ అయితే ఇచ్చారు. ప్రాక్సిమిటీ సెన్సార్, లైట్ సెన్సార్, కరెంట్ టెంపరేచర్ సెన్సార్, జియోమెట్రిక్ సెన్సార్,
యాక్సలరేషన్ సెన్సార్, జిరోస్కోప్, ఆప్టికల్ ఫింగర్ ప్రింట్ ఇన్ డిస్ప్లే అండర్ డిస్ప్లే సెన్సార్తో పాటు కూడా వస్తుంది. రియల్మీ UI 6.0 బేస్డ్ ఆన్ Android 15తో పాటు కూడా వస్తుంది. ఓవరాల్ చూసుకుంటే మంచి స్మార్ట్ ఫోన్ ఉంది. అండ్ ఇక్కడ ప్రైస్ చూసుకుంటే బాగుంది, పర్లేదు అనిపించింది. అండ్ స్మార్ట్ ఫోన్ పర్చేస్ చేస్తే మీకు ఏమొస్తుందంటే ఒక స్మార్ట్ ఫోన్ కేబుల్స్, ఛార్జర్, ప్రొటెక్షన్ కేస్, గైడ్ డాక్యుమెంట్స్ అవన్నీ కూడా వస్తున్నాయి. ఒక డ్రాబ్యాక్ ఏంటంటే ఇక్కడ స్మార్ట్ ఫోన్లో నాకు కొంచెం స్లైట్గా అంటే కొంచెం ఓవర్ ప్రైస్డ్ అనిపించింది. నార్మల్గా ఏంటంటే మీ మినిట్ డెన్సిటీ 7300 ఏంటంటే మీకు 20,000 22,000 లాగా వచ్చేది అదొకటి. అండ్ NFC ఏదైతుందో అదొకటి లేదు. సో దానివల్ల కొంచెం ఓవర్ ప్రైస్డ్గా అనిపిస్తుంది నాకైతే. ఇన్ కేస్ మీరు పర్చేజ్ చేసుకోవాలంటే కార్డ్ ఆఫర్స్ కానీ లేకపోతే డిస్కౌంట్స్ వచ్చినప్పుడు కానీ పర్చేజ్ చేసుకోమని ఒక అడ్వైజ్ అయితే నేను చేయగలుగుతాను. ప్లస్ మోస్ట్లీ ఏంటంటే స్మార్ట్ ఫోన్ వేరే ఆప్షన్స్ కూడా దాని గురించి సపరేట్ ఇంకో వీడియోలో మెన్షన్ చేస్తాను. నా ఒపీనియన్లో మీరు ఆఫర్స్ వచ్చేదాకా వెయిట్ చేయమని ఒక జెన్యున్ ఒపీనియన్ అయితే చెప్తున్నాను. కానీ స్పెక్స్ బాగుంది, ఒక 2 ఫీచర్స్ తప్పించి మిగతా అంతా బాగుంది బై. సో ఫ్రెండ్స్, మీకైతే అర్థమైపోయింది కదా, యూనిక్ ఫీచర్స్ చూసారు, ప్రైస్ కూడా చూసారు. ప్రైస్ ఓకేనా కాదా మీ ఒపీనియన్ చెప్పండి. నేను నా ఒపీనియన్ చెప్తాను, మీ ఒపీనియన్ అయితే మీరు చెప్పండి. అండ్ వీడియో నచ్చింది మంచిగా అనిపిస్తే లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.